అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గానే లక్ష్మీ పార్వతి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి నారా లోకేష్ గారి గురించి చాలా హేయంగా అయితే మాట్లాడడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, లక్ష్మీ పార్వతి గారు మరి ఆవిడ రీసెంట్గానే ప్రెస్ మీట్ పెట్టి చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒక విధంగా కాదు, ఒకవైపు చూస్తే నారా లోకేష్ గారిని మరి వాడు వీడని సంబోధించడమే కాదు, మరి పనికి మాలిన వాడు అనే ఒక మాటను కూడా, ఒక పదాన్ని కూడా వాడడం జరిగింది. సో దాని గురించి మీరేమంటారు? ఒక నారా లోకేష్ గారి గురించే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అదేవిధంగా మీడియా గురించి, మీడియాని ఉరిదీయాలనే మాటలు కానివ్వండి, మరి అదేవిధంగా చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కల్తీకి సంబంధించి హెరిటేజ్ పాత్ర ఉందని చెప్పి మాట్లాడటం. ఈ రోజున ఏం ప్రూఫ్స్ ఉన్నాయని ఆవిడ మాట్లాడుతుంది హెరిటేజ్ గురించి. ఆవిడ ఏదైనా మాట్లాడితే అసలు తన భర్త అయిన ఎవరైతే వీరగంధం సుబ్బారావు గారు ఉన్నారో ఆయన గురించి చెప్పి ఆయన ఎలా మోసం చేసావు, ఆయన జీవితంలోకి ఎలా ప్రవేశించావు, మరి కట్టుకున్న భర్తని కన్న కొడుకుని ఎలా వదిలేసి వచ్చావు, మరి ఆ మధ్య చూస్తే కోటి అని అతను నన్ను హెరాస్ చేస్తుంది లక్ష్మీ పార్వతి అనే ఏదో స్టేట్మెంట్ మనకి వీడియో కూడా వైరల్ అయింది. మరి ఇలాంటి విషయాలు చెప్తే ప్రజలు ఆసక్తిగా వింటారు. నీ ఆత్మకథ నువ్వే చెప్పుకున్నట్టుండిద్ది. నువ్వు ఎన్ని నీచమైన చండాల పనులు చేసావో తెలిసిద్ది. నీ బుద్ధి వంకర బుద్ధి, కుక్కతో ఒక వంకరలాగా లక్ష్మీ పార్వతి బుద్ధి వంకర. నువ్వు ఎంతమంది జీవితాలను ఎన్ని విధాలుగా నాశనం చేసావో అందరికీ తెలుసు. ఎవరి జీవితాల్లో ఎలా ప్రవేశించావో తెలుసు. నువ్వు వాళ్ళ జీవితాల్లో ప్రవేశించడానికి వెనకుండి ఎవరు తీసుకొచ్చారో తెలుసు. మరి ఇలాంటివన్నీ కూడా ఉన్న నీ నీచమైన బుద్ధికి ఈ రోజున ఆవిడ ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది కదండి. ఆ పార్టీ ఎవరిది, ఆ ఛానల్ ఎవరిది? మరి నువ్వు నేను పలానా వాళ్ళ మనిషిని అని చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడు ఇంటి ముందు ఆవిడ ఇంటి పేరు పెట్టుకుంది, తన పేరుకు ముందు ఆవిడ వీరగంధం లక్ష్మీ పార్వతినే నువ్వు ఎప్పటికైనా సరే. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నిన్నెప్పుడు కూడా భారీగా తాళిబొట్టు కట్టి స్వీకరించలేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నందమూరి వాళ్ళు విధిల్చిన ఎంగిలి మెతుకులతో నువ్వు బ్రతుకుతున్నావు. వాళ్ళు నీకు ప్రాణభిక్ష పెట్టి నీకు బ్రతకటానికి ఇస్తే నువ్వు బ్రతుకుతున్నావు. ఇప్పటికి కూడా వాళ్ళ దయా ద్రాక్షిణ్యాల మీద నువ్వు బ్రతుకుతున్నావు. అలాంటి నీ బ్రతుక్కి నువ్వు వాళ్ళని అంత గొప్పదాని అయ్యావా? మీరు ప్రాణభిక్ష అని ఒక పదం వాడారు కదా, ఎందుకు అంటారు అది ప్రాణభిక్ష అని? ఎందుకు మరి అంతే కదా, ఎవరైనా సరే ఇంత నీచానికి దిగజారి ఒక బంగారం లాంటి మనిషి ఆయన ఉంటే ఈ రోజు పిఎం అయ్యేవాడు, ఆయన ఉంటే ఈ రోజున భారతరత్న వచ్చేది, ఆయనకి ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వచ్చాయి, మన తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు. మళ్ళీ అలాంటి వ్యక్తి పుడతాడా? ఎంత గొప్ప జన్మ అయింది. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఈ లంకిని, ఈ శూర్పణకు ప్రవేశించి ఎంత దారుణంగా వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అందరికీ తెలుసు. మా తాతగారు నాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఇళ్లలో, అమ్మో చంపేసిద్ది ఎన్టీ రామారావును వచ్చేసిందని చెప్పి మాట్లాడుకునేవాళ్ళ పెద్దవాళ్ళంతా అరుగుల మీద కూర్చొని. మాకు అర్థమయ్యేది కాదు, మేము చిన్నపిల్లలం కదా, మాకు తెలిసేది కాదు ఏంటి ఇలా మాట్లాడుకుంటున్నారని. ఇప్పుడు తెలిసింది. పెద్ద అయిన తర్వాత కొంచెం ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూసి, ఇదిగో ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎన్టీ రామారావు గారి జీవితంలో ఎలా ప్రవేశించింది, దాని వెనక ఎవరు కుట్రబూరారు, ఏ విధంగా ఆయన జీవితాన్ని చిదిమేశారు, మరి ఏ విధంగా ఆయన్ని మన ముందు లేకుండా చేశారు. మరి అట్లాంటి వ్యక్తిని ఎవరినైనా బ్రతకనిస్తారా? రెండో కంటికి తెలియకుండా తీసేరు. మరి ఎందుకు వదిలేశారు? వాళ్ళ వ్యక్తిత్వం అలాంటిది. వాళ్ళు అలాంటి పనులు చేసేవాళ్ళు కాదు కాబట్టి ఎవరి పాపాన వాళ్లే పోతారు, ఛీ అని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు ఆవిడేమో కూటమి ప్రభుత్వం మీద, ప్రతి ఒక్కరి మీద కూడా నిందలు వేస్తూ, అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉద్దేశించి, ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చాలా నీచంగా అయితే మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? ఏమంటాం, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు. జగన్మోహన్ రెడ్డి అన్నం తింటూ ఉంటే చేతికి మెతుకులు అంటుకుంటే కదా విధులిస్తాడనమాట, వాటి కోసం వస్తుంది ఆవిడ. అంతే. వాళ్ళ ఇంట్లో గిన్నెలు కడగటానికి వెళ్తుందో, మరి వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతకడానికి వెళ్తుందో తెలియదు, కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇంటి పని మనిషి అనేది మాత్రం బాగా అందరికీ తెలుస్తుంది. ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది? నిజంగా ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటే అంత దిగజారిపోయి ఆవిడ ప్రవర్తిస్తుంది కాబట్టి. వాడు వీడని, పనికి మాలాడనే మాటలు ఈ రోజున మన చేత ఆవిడ అలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎదుటివారి వ్యక్తిత్వ హననానికి ఆవిడ పాల్పడుతుంది. నువ్వు ఫేస్ టు ఫేస్ క్వశ్చన్ చేయ, ఏదైనా అడుగు. ఇవన్నీ ఎందుకు? పర్సనల్ లైఫ్ నీకెందుకు? ఏబిసిడీలు రావంట, నువ్వేమన్నా ఆయనకి ఏబిసిడీలు నేర్పించావా? సరే, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకుంటారన్నది, ఆ చెప్పులు తుడిచి నువ్వే ఇచ్చేదాన్ని ఆయన వేసుకోవటానికి? ఫస్ట్ ఆమె సమాధానం చెప్పాలి. ఎప్పుడు చూసావు? ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు? అంటే నీకు నచ్చని వాళ్ళు,
నువ్వు ఎక్కువ ఆస్తి కొట్టేయటానికి మరి ఏ విధంగా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయడానికి వచ్చావంటే ఆటలు సాగనీయలేదు ఎవరు. ఇప్పుడు ఎవరైనా మనకు తెలియని వ్యక్తి ఇలాంటి కుట్ర జరుగుతుంది, ఇలాంటి మరి భయంకరమైన సిచ్యువేషన్ మనం ఫేస్ చేయబోతున్నామని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని మనం ఎలా ట్రస్ట్ చేస్తాం? ఏ విధంగా మనం ఆమెని ఓకే చేసేసి ఇంట్లోకి రమ్మని చెప్తాము? ఎవరైనా అపోజ్ చేస్తాం కదా. అదే జరిగింది. ఏ ఫ్యామిలీలో ఎవరైనా రోడ్డును పోయి ఆవిడ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఊరుకుంటారా? ఒకవేళ రోడ్డును పోయి ఆవిడే వచ్చింది, ఓ పూట భోజనం పెడతావు, ఓ మంచి బట్టలు ఇస్తావు, సర్లేమ్మా ఇంకా నీ దారి నువ్వు చూసుకో అంటారు. అంతేగాని మనతో పాటు భాగస్వామిగా ఉండి మనల్ని శాసించే విధంగా ఉంటే ఎలా కుదురుతుంది? ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. ఇదే వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? ఆవిడేమంటున్నారంటే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు, అంతేకాకుండా ఈ ప్రాజెక్టులు అన్నీ గాలి కుదిలేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి ప్రాజెక్టులు చేశారు, తన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కొనసాగించారు. ఇప్పుడు అసలు అభివృద్ధి లేకుండా పోయింది, ఎటువంటి ప్రాజెక్టులు రావట్లేదు, ఐటీ సెక్టర్ ఏమన్నా సరే మీరు అభివృద్ధి చేశారని చెప్పేసి ఆవిడ మాట్లాడుతుంది. దానికి ఏమంటారు? రాజశేఖర రెడ్డి చేసిన మహా ప్రాజెక్ట్ ఏంటంటే ఇదిగో ఈ మహాతల్లి రావటమే. ఈమె రావటానికి ఆయనే కారకం అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. మరి ఆయన కొడుకు మరి చేసింది ఏంటంటే ఈవిడికి ఆ కళాశాలలో దేంట్లో జాబ్ ఇచ్చి లక్షల లక్షల జీతాలు ఇచ్చి ఇప్పుడు అధికార ప్రతినిధిగా పెట్టుకొని నువ్వు అసలు ఏ ఇంటికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పుకుంటున్నావో, నువ్వు ఇప్పుడు ఈ రోజున ఏ పార్టీలో ఉన్నావో నీకు అసలు అర్థమవుతుందా మాట్లాడేటప్పుడు? ఫస్ట్ అంతే కదా. ఏ విధంగా నిన్ను మాట్లాడాలి, అసలు ఏ విధంగా నీకు బుద్ధి చెప్పాలి అనేది. అంటే ఒక చీపురో ఒక చెప్పో చాటో తెప్పిస్తే మీరు దాంతో చూపించి గట్టిగా ఇదిగో ఈ చెప్పు ఈ చాట ఈ చీపురుతో నీకు దేహశుద్ధి చేయాలని చెప్పొచ్చు, తెప్పిస్తే బాగుండిద్ది. మీరు ఇప్పుడే మనం వీడియోలో చూపించవచ్చు ఒకసారి. అది బాగుండదేమో కదండి. బాగుండదంటే మరి ఆవిడ మాట్లాడే మాటలు అలా ఉంటున్నాయి. ఎందుకంటే ఒక చీపురు తెప్పిస్తే వెంటనే ఇదిగో దీంతో నీకు దేహశుద్ధి చేయాలి అని చెప్పొచ్చు. ఎందుకంటే మహిళా లోకానికి ఈవిడ ఒక కళంకం, స్త్రీ జాతికి చీడ పురుగు. ఏ మహిళ కూడా కట్టుకున్న భర్తని కన్న బిడ్డని నిర్దాక్షిణంగా వదిలేసి వస్తారా? ఏదో మరి వీరగంధం సుబ్బారావు గారు ఇంటర్వ్యూలో చెప్పారు, తను ఏదో పీజీ చేసిద్దనో పిహెచ్డీ చేసిద్దనో నేను హైదరాబాద్ పంపించాను, తర్వాత ఆయనకు ఒక ఫోన్ కాల్ రావటం, మీ ఆవిడ ఇక్కడ చాలా చేయకూడని పనులు చేస్తుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంది చూసుకో బాబు అని చెప్పేసి. అంటే అప్పట్లో ఇంత కాంటాక్ట్స్ కానీ ఏమి లేవు, ఎక్కడో ఫోన్ వీధికో ఫోన్ ఉండేది. మరి ఆయనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు ఇవి. అది ఒక రాక్షసి, దానికి డబ్బు పిచ్చి, అది ఒక తాటకి, అదొక లంకిణి, అట్లాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు, మరి అలాంటి దాన్ని ఇచ్చి అని చెప్పేసి నేనే వదిలేసుకున్నానని చెప్పి ఆయన చెప్పటం. పాపం ఏం చేస్తాడు అంతా తెలిసిన తర్వాత? భర్తని దగ్గర పిల్లోని వదిలేసి ఈవిడ దారిని ఈవిడ వచ్చేసి ఇక్కడ తగుదనమ్మా అంటూ ఊరంతా ఊరేగుతుంటే ఏం చేస్తాడు ఏ భర్త అయినా? మరి అంత దారుణంగా ప్రవర్తించిన నీచమైన జీవితానికి మరి ఈ రోజున కృష్ణ రామ అనుకుంటూ నీ వయసుకు బ్రతకకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బుల కోసం స్క్రిప్ట్ చదువుతూ ఏ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నావు? అసలు వీడు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు మాట్లాడిందా? ఆ ఛానల్ వాళ్ళే కదా ధ్వంసం చేశారు. కొంచెం అన్నా సిగ్గుందా మనిషికి? అరే మరి పలానా నేను ఆ వ్యక్తి మనిషిని అని చెప్పుకుంటున్నాను, మరి ఆయన విగ్రహాలు ధ్వంసం చేశారు కదా, ఆ ఛానల్లో కూర్చొని నేను మాట్లాడుతున్నాను, మరి ఎవరైనా అడిగితే నేనేం సమాధానం చెప్పాలనే ఆలోచన ఉందా? అన్నా క్యాంటీన్ అని చెప్పి పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ నాశనం చేసినప్పుడు మరి ఆ రోజున ఎవరి పేరు మీద అండి అవి మనం పెట్టింది? మరి అవి మన పేదల కోసం కాదా పెట్టింది? మరి అప్పుడు క్వశ్చన్ చేసింది ఆవిడ. మరి ఆ తర్వాత చూస్తే ఎన్టీ రామారావు గారు కాలేజీకి పేరు మార్చినప్పుడు నువ్వేమైనా వచ్చి క్వశ్చన్ చేసావా? అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? తగుదనంట ఇప్పుడు వచ్చేసి ఏదేదో పిచ్చి మాటలు, నోటికి ఎంత వస్తే అంత. అంటే నీకు ఒక జ్ఞానం లేదు, ఒక మంచి లేదు, చెడు లేదు, మానవత్వం అంతకంటే లేదు. మానవత్వం అనేది అసలు లేదులేండి ఆ మనిషికి. అసలు మనిషి కింద జమ కట్టడమే తప్పు. మరి ఇలాంటి వ్యక్తిని లక్ష్మీ పార్వతిని ఏం చేసినా తక్కువ. ఈసారి ఆవిడకి దేహశుద్ధి మాత్రం అతి త్వరలో మాత్రం జరిగి తీరుతుంది. ఎందుకంటే నందమూరి అభిమానులు ఊరుకోరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. అంటే ఇష్టానుసారంగా రెచ్చిపోతుంది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో భాగం కావాలి, నేను నా ఆస్తి నాదని చెప్పేసి కేసేసింది కొట్టేయటానికి. కోర్టమ్మ నీకు నయా పైసా రాదు, అసలు నీకు హక్కు లేదని చెప్పేసి కొట్టేసింది. మరి ఇలాగా నీ దొంగ బుద్ధిని ఎప్పటికప్పుడే చూపించుకుంటూ, ఎక్కడికక్కడే నీ జిత్తులు మారే నక్క బుద్ధులన్నీ చూపించుకుంటూ, ఎంత నీచంగా నువ్వు చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడే వాళ్ళు క్షమించి వదిలేస్తున్నారు. ఈ రోజున మీడియాను ఉరిదీయటం ఏంటండి? ఏం మాట్లాడుతుంది అంటే మీడియాను ఉరిదీయటం అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి అంటే మీకు ఇష్టం వచ్చినట్లుగా పరిపాలన, ప్రజావేదికలు కూల్చేయటము, పసిపిల్లలను చంపేయటము, కల్తీ మద్యం తయారు చేయటం. ఈ రోజు తిరుమల స్వామివారి దేవస్థానం లడ్డు కల్తీ జరిగిందంటే
మొత్తం హిందూ మతాలన్నీ కూడా ఏకమయ్యి రేపు మార్చి 28వ తారీఖున పెద్ద ఎత్తున దాని గురించి ఉద్యమం రాబోతుంది. మరి కొత్త చట్టం ఒకటి తీసుకురాబోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఇలాంటి పిచ్చివాగుళ్ళు హెరిటేజ్కి ఏం సంబంధం అసలు? అంటే మీరు లడ్డు కల్తీ చేశారు కాబట్టి ఎదుటి వాళ్ళ మీద ఏదో నింద వేయాలి, దాన్ని మళ్ళా మెయిన్ పాయింట్గా పెట్టేసి మీరు చేసిన తప్పులు కనిపించకుండా చేసుకోవాలి. ఇది వీళ్ళ చరిత్ర. థ్యాంక్ యూ మేడం. నమస్తే.